వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని క్షత్రియ సంఘ ఉపాధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు డిమాండ్ చేశారు. విద్యా సంస్థలకు, దేవాలయాలకు దారాదత్తం చేసిన మహానీయుడు నాయకర్ అని కొనియాడారు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అటువంటి మహానీయుని రుణం తీర్చుకోవాలంటే కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పి రామలక్ష్మి, సర్పంచ్ పెయ్యల మంగేష్, శ్రీనివాస్, ఐక్య మహాసంఘం ఉపాధ్యక్షుడు పెమ్మాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పోరాడుతామని చెప్పేసి కోరుకుంటూ ఏదేమైనా మరి ఆయన మరి ఆ రోజు రంగం వెళ్ళి 1740 ఎకరాలు సాధించి మరి ఇక్కడ ఎంఎస్ఎల్ స్థాపించి విద్య కానీ, భోజన సదుపాయం కానీ, వేద పాఠశాలలు కానీ మరి అన్ని చేయించిన వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకుడు గారు. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా 200 ఎకరాలు ఇచ్చిన దాత లేడు. అన్ని కులాలు గాని, అన్ని మతాలు గాని అక్కడ చదువుకుని విద్యావంతులు అయ్యారు కనుక దీన్ని ఇమ్మడింట్లో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మల్లాడి సత్యలింగ నాయకుడు గారు కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకుడు గారు జిల్లా చేయాలని చెప్పేసి అంతవరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా పెట్టలేకపోయాం. అవి కూడా మనకి సత్యలింగం కమ్యూనిటీ హాల్లో ఆ విగ్రహాలు కూడా పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం బద్దలకి డీలిమిటేషన్ చేస్తున్నారు కనుక కంపల్సరిగా ఈ జిల్లాని, కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకుడు గారి జిల్లా. కాకినాడ జిల్లా తాళరేవు మండలం జి వేమవరం పంచాయతీ రామాలయంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి పరివార దేవతా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ దాతలు పుణ్యవంతుల సత్యబాబు, దుర్గాదేవి తదితర 9 మంది పుణ్య దంపతులచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గవ్యస్య దహి ఇవ ఇంధనం దహత్యగ్నిర్వేంధనం చేతులు కొద్ది నీళ్ళు వేసుకుని రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్త స్థితి భవంతో మహాన్. శ్రీ గణపతి ఆలయం నర్సీగారి తోటల వద్ద ఏర్పాటు చేసి ఎంతో కృషి చేసి మేము ఈ ఆలయాన్ని నిర్వహించి ఈ 3 రోజులు విగ్రహ ప్రతిష్ట చేద్దామని చేస్తున్నాం. ఈ విగ్రహ ప్రతిష్ఠకి మొత్తం గ్రామ ప్రజలు అందరూ వచ్చి విగ్రహ ప్రతిష్ట సహాయపడతారని కోరి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జీవనంలో రామాలయంపేట దండయ్య తోటలు సమీపంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టకి 3 రోజుల పూజా కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు చాలా సంతోషంగా, చాలా దివ్యంగా పూజ జరిగింది. ఇక్కడ వినాయకుని నిలపడం కోసం ఇక్కడ ఉన్న యూత్ అలాగే పెద్దలు ఎంతో సహకారంతో ఎంతో నిరంతరం కృషి చేసి ఈ రోజుకి ఈ స్థితికి తీసుకొచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. గ్రామ సర్పంచ్గా ఇక్కడ నాకు ఒక అవకాశం పెట్టెల మీద కూర్చోవడానికి 9 ఇక్కడ ఫ్యామిలీలతో పెట్టెల మీద కూర్చొని ఆ గణపతి విగ్రహ ప్రతిష్టకి ఎంతో మరి అవకాశాన్ని మాకు ఇచ్చారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇంధనం దహత్యగ్నిర్వేంధనం చేతులు కొద్ది నీళ్ళు వేసుకుని. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల సరస్సు పూర్తి స్థాయిలో నిండి మత్తడి పరవళ్లు తొక్కుతుండటంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీంద్రరావు పాకాల మత్తడి ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం కట్ట మైసమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి మత్తడి వద్ద పసుపు, కుంకుమ పూజలు నిర్వహించారు. పాకాల ఆయకట్టు కింద ఉన్న రైతాంగానికి సకాలంలో పంటలు పండి అధిక దిగుబడి రావాలి,
ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని రవీంద్రరావు గంగమ్మ తల్లిని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ అధ్యక్షుడు ఎల్ది శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు యాకన్న, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతోటి వరంగల్ ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ప్రముఖ ధాన్యాగార క్షేత్రంగా పేరొందుతున్న పాకాల సరస్సు పూర్తి స్థాయి నీటి మట్టానికి 30.2 ఇంచుల గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని ఈ యొక్క వేకువజాము నుండి కూడా మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతూ ఈ రోజు రైతుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ఈ ఘట్టం మహోన్నతమైనది. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజానికమే కాకుండా రైతులే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎంతో మంది పర్యాటకులు సహజ సిద్ధ అందాలతోటి ప్రకృతి అందాలతోటి వెలగొందుతున్న ఈ పాకాల సరస్సు పూర్తి స్థాయిలో చెరువు నిండినాక దీని అందాలు చూడాలి అంటే కూడా కనువిందు చేసే రీతిలో కూడా ఇక్కడ ఉంటున్నాయి. మీరు చూస్తున్న ఇలాంటి డోర్నకల్, మరిపెడ ఈ మండలాలన్నింటి గ్రామాలకు ఈ పాకాల వాగుకు సమీపంలోని లేక పాకాల సరస్సు కింద ఆయకట్టుకు డిజైన్ చేయబడ్డ 5 కాలువలు జాలుబంధం, తుంగబంధం, పస్నూర్, మాటువీరారం, సంగం కాలువల కింద అప్ టు ఈ 0 నుండి 35 కిలోమీటర్ల లెంత్ తో ఈ యొక్క పారకాన్ని తీసుకెళ్లే కాలువలకు కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టులో పంటలు పండే ఘట్టం, మహోన్నతమైన ఘట్టం ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరడం జరిగింది. ఈ పరవళ్లు దొక్కుతున్న సందర్భంలో మేమెంతో ఆనందంగా ఉన్నాం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతోటి విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం ఎంపీపీ స్కూల్లో ఓఎస్జీ ఫౌండేషన్, శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరం ఉన్న వారికి కళ్లజోలు, మరికొందరికి ఉచిత శస్త్రచికిత్సల కోసం రెఫరల్ సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. మాన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. గిరిజన ప్రజలు పార్వతీపురం వరకు వెళ్లి సమస్యలు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రజల కష్టాలు చూసి ప్రతి శుక్రవారం మరియు శనివారం గుమ్మలక్ష్మీపురంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు మా కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ విప్ అయినటువంటి తోయిక జగదీశ్వరి మేడం గారు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్న అన్నిటి మీద సుదీర్ఘంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతి శుక్ర శనివారం ఇక్కడ మన ఎమ్మెల్యే గారి క్యాంప్ హౌస్ లో ప్రజా దర్బార్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మున్నింకల్ పంచాయతీ మరిమానగూడ నుండి వచ్చారు. గతంలో ఏదైనా సమస్య ఉంటే పాతకూరు ఐటీడీఏ ఈఓ గారి దగ్గరికి కానీ కలెక్టర్ గారి దగ్గర గ్రీవెన్స్కి వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు అవేమీ లేకుండా చక్కగా శుక్ర శనివారం ఆదివారాల్లో ప్రజా దర్బార్ వలన వీళ్ళు సమస్యలు వెంటనే ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వ విప్ గారు తక్షణమే కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా నడుస్తున్నారు. కాబట్టి వారికి ముందుగా మా రాష్ట్ర విప్, మా కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం గ్రామంలో శాసనసభ్యురాలైనటువంటి తోయిక జగదీశ్వరి మేడం గారు ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత మా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే ప్రజా సమస్యలు కూడా క్లియర్ అవుతున్నాయి.
ఇది పెట్టడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంతకు ముందు కలెక్టరేట్లో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మేరకు నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ధర్మవరంలో లోనికోట కాలనీలో ఉండగా అరెస్ట్ చేశారు. అనుమానితులను నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అతడు నివాసం ఉంటున్న గదిలో సోదాలు చేపట్టగా ఏకంగా 16 సిమ్ కార్డులు లభించాయి. అనంతరం వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సిద్దాపూర్ వాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ రూరల్ ప్రాంతంలోని కౌట్లకే గ్రామంలో 10 పురాతన ఇళ్లను కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని తెలుసుకున్న వెంటనే ఆ ఇళ్లను వాళ్లను ఖాళీ చేయించి గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు. స్వర్ణ కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గొర్రెలు పశువులు కాపరులు అటువైపుగాని వెళ్లొద్దని, పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బ్లూకోల్డ్ పెట్రోకార్ల సిబ్బంది నిరంతరం గస్తీ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరేడ్స్ గ్రౌండ్స్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు వేడుకలను నాయకత్వం వహించి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌతు శిరీష మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు.
బాగుంటది. దయచేసి పెళ్లి కాని ఆడపిల్లలకి పెన్షన్ ఇవ్వండి అంటే ఆయన అన్నమాట ఇప్పటికీ మర్చిపోలేను. అమ్మ, పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే ఒంటరి మహిళలు కాదు, పెళ్ళయి భర్త చేత వదిలివేయబడ్డ వాళ్ళు, పెళ్ళయి ఆ చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఒంటరి మహిళలు అందరికీ ఇద్దామన్నారు. అది ముఖ్యమంత్రి అంటే, అది విజనరీ అంటే. ఇచ్చిన పథకాల్లో ఎలా కోతలు పెట్టేస్తామా అనే చూసిన ముఖ్యమంత్రిని, పార్టీని గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ రోజు అడగకుండానే మన అవసరాలు, ఎందుకంటే ఈ రోజు ఈ పథకం కూడా గతంలో హామీ ఇచ్చినప్పుడు ప్రతి ఆడపిల్లకి ఎవరి జిల్లాలో ఆ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, మేము కూడా ఎలక్షన్లో మీ అందరికీ అదే చెప్పాం. కానీ ఈ రోజున ఆలోచించారు, ఈ ప్రజలకి నేను అంకితమయ్యానని ఏ మాత్రం భేషజం లేకుండా ప్రతి ఒక్క స్టేజ్ మీద చెప్పగలిగే ఏకైక ముఖ్యమంత్రి. స్త్రీ శక్తిని అన్నది ఆయన ఇంటి నుంచే ఈరోజు పాటిస్తున్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికార శక్తి, మహిళలకి గాని సంపాదించే శక్తి కొంచెం సాయం చేయగలిగితే ఈరోజు మొత్తం నగరాన్ని, మొత్తం ప్రపంచాన్ని మార్చేగల శక్తి ఆడపిల్లలకు ఉందని నమ్మి ఆయన ఇంటి నుంచే ఈ రోజు ఆయన పాటించి చూపిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేగా పనిచేయడం గొప్పగా ఈ రోజు నిజంగా మేము భావిస్తున్నాం. ఇది 1 సంవత్సరంలో మనం సాధించింది. ఇక 4 సంవత్సరాల్లో ఆయన ఎన్ని పథకాలతో మన ముందుకు వస్తారో, ఇక ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి అన్నది కూడా త్వరలోనే మీ ముందుకు ఇలాగే సంతోషంగా తీసుకొచ్చి మీ చేతికి అందిస్తామని చెప్తూ కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా ఈరోజు విజయనగరం జిల్లా సంఖ్యలో ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఎం రామినాయుడు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మధ్య శ్రీనివాసరావు, పూర్వపు విద్యార్థి రిటైర్డ్ టీచర్ చిన్నాల అచ్యుతారావు, నీటి సంఘం అధ్యక్షుడు నారు జనార్దన్ రావు, ఉప సర్పంచి జి ఫకీర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి మన సంఖ్య యూత్కి క్లాప్స్ కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ సార్. స్త్రీశక్తి పథకాన్ని విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిసి శెట్టితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో తెచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మహిళలు ఉద్దేశించి చేయడం జరగడం విశేషం అనేది మీ అందరికీ కూడా ప్రతి తల్లికి వారి పిల్లలందరినీ చదివించే అవకాశం కల్పించే దశగా ఎంతమంది వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఎందుకంటే డ్వాక్రా సంఘాలు ఎందుకంటారంటే వాళ్ళకి ఈరోజు షాపుకి ఇప్పుడు సాధారణంగా చెప్పినట్టుగా మా షాపుకి కావాల్సిన సామాన్లన్నీ కూడా మేమే తెచ్చుకొని లాభసాటిగా అన్ని మంచి ఉపాధి పొందుతామని చెప్పడం జరుగుతుంది. సో ఎక్కువ ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ లబ్ధిదారులు ఎవరున్నారంటే అది డ్వాక్రా సంఘాలన్నీ భావిస్తున్నారు. డ్వాక్రా సంఘాలని భావిస్తూ వాళ్ళందరూ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారని మీ ద్వారా తెలియజేసుకున్నారు. మరి అంతేకాకుండా పిల్లలు చదివించాలన్నా, ఆడపిల్లలు చదివించాలంటే భారం కాకుండా అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు బస్సు కూడా ఫ్రీ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు బస్సు చదువుకోవడానికి బస్సు కూడా ఫ్రీగా జరుగుతున్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని
కర్నూలు జిల్లా ఆరులో టీడీపీ నేత బి వీరభద్రగౌడ్ శ్రీశక్తి ఉచిత పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేయడం సంతోషకరమైనవని వీరభద్రగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో అవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అలాగే అభివృద్ధి పథకాల్లో కూడా ముందుకెళ్తున్నాం. ఈరోజు సీసీ రోడ్లు ఇచ్చాం. దాదాపు 625 సీసీ వర్కులు చేశాం. అదేవిధంగా మన వేదావతి ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే నగరంలో నిజాలు అలాగే పంచగూడ నిజాల నుంచి దేవరకొండ మండలంలో నీళ్ళు ఇస్తున్నాం. మరి ఇవన్నీ చూస్తుంటే ఈరోజు గతంలో 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా మీకు ఏదో ఒక రోడ్డు వేసిన నాకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఇక్కడ వచ్చినటువంటి మేధావులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రేపు భావి భవిష్యత్తులో భారతదేశం 2047 నాటికి ఒక సూపర్ పవర్ దేశంగా నిలబెట్టాలి ప్రపంచ దేశాలని దృఢ సంకల్పంతో ఉన్న నాయకుడు మన సెంట్రల్ లో ప్రధానమంత్రి ఉన్నాడు. అదేవిధంగా విజన్ నాయకుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సంక్షేమ అభివృద్ధి వీళ్ళకి ఇద్దరికి రెండు కళ్ళు వంటి ఎంపీపీ స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు జిల్లా ఆదూరు నియోజకవర్గం పెసలబండ్ల గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. స్కూల్ హెచ్ఎం మాట్లాడుతూ ఊర్లో ప్రజలు వేరే స్కూళ్లలో పంపించకుండా గవర్నమెంట్ స్కూల్ కి పంపించాలని మనవి చేశారు. ప్రతి ఒక్కరూ యూనిఫామ్ ఇస్తున్నారని శారదని కేతన స్కూల్ కి పంపిస్తున్నారు. పెద్దలంతా సమావేశం అయ్యే మా స్కూల్ కే పిల్లల్ని పంపించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు అలాగే పైసలబండ సర్పంచ్ నరసింహులు, టీచర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఇది గమనించి మీ పిల్లలను ఖచ్చితంగా స్కూల్ పంపవలసిందిగా కోరడం. నా పేరు బాబురావు, సీనియర్ టీచర్ పెసలబండ. ఇచ్చేవాళ్ళు ఉంటే అందరూ మీటింగ్ చేసి మీరు కూడా ఒకసారి మీటింగ్ చేసి అందరు పిల్లలు పిలిపించుకొని పెద్దల్ని అందరిని పిలుచుకొని ఒకసారి మా స్కూల్ కే గవర్నమెంట్ స్కూల్ కి అందరిని పంపాలని మీ పిల్లలతోనో లేకుంటే మీకు ఏదైనా చెప్పించేసి ఒకసారి ప్రోగ్రామ్ చేయండి మేడం. ఒకసారి ఈ సర్పంచ్ నరసింహగౌడ్, ఈ సర్పంచ్ 79వ దినోత్సవ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెసలబండ గ్రామం సర్పంచ్. పిల్లలకు ఆశీస్సులు. చీరాలలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ 1909లో శ్రీకాకుళం జిల్లా బారువా గ్రామంలో జన్మించిన గౌతు లచ్చన్న దేశంలో సర్దార్ బిరుదు పొందిన గౌరవనీయులని, ఆయన రాజకీయ జీవితం ప్రజాసేవకు అంకితమై ఉందని పేర్కొన్నారు. ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని బిరుదు వచ్చింది ఈయనకే, ఇంకెవరికి అటువంటి అవకాశం రాలేదు. ఈయన ప్రకాశం పంతులు గారి విషయంలో కూడా అవిశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా కారకులయ్యారు. కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రజాస్వామ్యవాది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశం చీరాలలో వారి విగ్రహం ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మనవరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉంది. గౌతు శ్యామసుందర శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు. అంటే తండ్రే కాదు, కొడుకే కాదు, మనవరాలతో సహా కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండిపోయారు. బలహీన వర్గాల్లో ఒక బలమైనటువంటి నాయకుడు అంటే అతిశయోక్తి లేదు. అటువంటి వ్యక్తి గురించి వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహంతో సరస్సు మత్తడి పరవళ్లతో ఉగ్రరూపం దాల్చింది. ఖానాపూర్ ఎస్ఐ రఘుపతి పర్యాటకులను వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యశారద సరస్సు చేరుకుని చేపల వేట, విద్యుత్ వైర్లు, వాగుల వద్ద చిన్నారుల రాకను నివారించాలని అధికారులను ఆదేశించారు.
ఇటువైపున దానికంటే ఊరుకు బయట వైపున ఒక కెనాల్ తీసేది మేడం. ఆ కెనాల్ అనేది శుభ్రంగానే ఉంది, దానిలో నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి మేడం. అవతల నుంచి కూడా ఇంకో కెనాల్ ఉంటుంది, అవతల నుంచి కూడా వెళ్ళిపోతున్నాయి మేడం. మనం అలర్ట్గానే ఉన్నాం మేడం. ఒకవేళ కనుక ఫ్లో అనేది ఎక్కువైతే వాళ్ళని తీసుకొచ్చేసి మనం ఇక్కడ సిటిజన్ క్లబ్లో పెడతాం. డిపిఓ యాజ్ వెల్ యాజ్ ఎన్పిడిసిఎల్, డిఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా హై అలర్ట్లో ఉన్నారు. అండ్ మనకి ఎస్డిఆర్ఎఫ్ టీమ్ని కూడా మనము అలర్ట్ చేసి ఉంచాము ఇన్ వ్యూ ఆఫ్ ది ఆరెంజ్ అలర్ట్. మనకి డిఆర్ఎఫ్ టీమ్స్ జీడబ్ల్యూఎంసీలో ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్లో అడిక్వేట్ సప్లై ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ మనం వాటిని ఫేస్ చేసేదానికి రెడీగా ఉన్నాము. బట్ ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ లేటర్ స్టేజెస్ మిటిగేషన్. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండోర్స్లో ఉండాలి అనేది కంటిన్యూస్ టామ్ అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ 24 hours చాలా క్రూషియల్ అనేది మనకున్న ఇండికేషన్. సో రిక్వెస్టింగ్ ఆల్ ది పీపుల్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చాలా ఎంతూసియాస్టిక్గా వాటర్ ఏరియాస్లోకి ఫిషింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో వర్షం కారణంగా ఎలక్ట్రికల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటి మీద కేర్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఆల్సో పశువుల్ని ఇప్పుడు బయటకి కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.